చూడండి అంశవార్త 5వ అధ్యాయం అక్కడ ఒక శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాసుకున్న మాటలు చూద్దాం. ఏమని రాయడంటే 22వ వచనంలో తండ్రి ఎవరికి కీర్తి తెలుసుడు కానీ తండ్రి నీ గణపరిచినట్లు కనుక అందరూ కుమారుని గణపరచగలరు. తీర్పు తీర్చడానికంటే సర్వాధికారము కుమారుడికి అప్పగించుకున్నాడు. కుమారుడిని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున చదివిన లేఖనాలను మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం వచనాన్ని తీసుకున్నా 22వ వచనంలో మనం చూసిన తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు. తండ్రి అంటే ఎవరికి తీర్పు తీర్చడంటే కానీ ఆ తండ్రిని గణపరచినట్లు కనుక అంతరంలో కుమారుని గణపరచాలని తీర్పు తీర్చడానికంటే సర్వాధికారము కుమారునికి అప్పగించుకున్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పక్కన తండ్రిని గణపరచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజము తండ్రి ఆమెకు తీర్పు తీర్చడంట. తీర్పు తీర్చేవాడెవరు? తీర్పు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఒకగానొక దినమున తీర్పు దినమున ఆయన ఎదుట మనము నిలవబడాలి. ఆయన ఎదుట ఎదుట స్తోత్రం చెప్పండి. ఎక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆయన జీవితం ఎదుట నిలబడవలసిందే. తీర్పు తీర్చేవాడెవరు? రామాభద్రుడిగా 8వ అధ్యాయంలో 34వ వచనం. ఒకవేళ మీరు కన్నా పేపర్ తెచ్చుకుని ప్రతి ఆదివారం కూడా చక్కగా చెప్పిన సబ్జెక్టును రాసుకుని ఖాళీగా ఉన్నప్పుడు ఆ సబ్జెక్టు అక్కడ అలా ఉన్నదా లేదా ఆ మాటను అలా చూసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే దానికి మించిన ఆశీర్వాదం ఏమీ లేదు. 34వ వచనం చూడండి. రామభద్రిక 8వ అధ్యాయంలో 34వ వచనంలో శిక్ష విధించేవాడు ఎవడో చనిపోయిన కృషి చేసే అయితే అంతేకాదు మృతుల్లో నుండి గెలిచిన వాడును దేవుని కృపాసమును ఉన్నవాడు మన కొడుకును విజ్ఞాపనము కూడా వాడును ఆయనే. స్తోత్రం చెప్పండి. ఎటువంటి వాడండినా సామాన్యమైన వ్యక్తి కాదు. ఈయన మాట వలన ప్రపంచమును నిర్మించడం ప్రమాణమైన ఈయన మాట ఎటువంటిదంటే శక్తి కలిగినది అని ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. మరొకసారి శిక్ష విధించేవాడెవడు చనిపోయి ఈయన క్రీస్తు చేసే అంతేకాదంటే మృతుల్లో లేచిన వాడు దేవుని కృపాసమును కూర్చున్నవాడు అంటే మనందరూ కోరుకున్నంత విజ్ఞాపన చేయవాడు.